హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. నిన్న ఒక కథ స్టోరీలాగా చెప్పి పెట్టాను కదా! అదైతే చాలామంది కామెంట్ చేశారండి. నేను చెప్పాను కదా! ఒక కామెంట్ అయినా వస్తేనే నేను నెక్స్ట్ వీడియో తీస్తాను అని చెప్పాను కదా! కొంతమంది మీ స్టోరీనా సిస్టర్ అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పమంటున్నారు. కొంతవరకు నేను కథ చెప్పాను కదా! ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది చెప్పమని చెప్పి కామెంట్ చేశారు. అలాగే నేను కూడా మీరు కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాను. ఓకే, ఒక్క కామెంట్ అయినా వస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తానన్నాను కదా! అన్న మాట ప్రకారం నెక్స్ట్ వీడియో చేస్తున్నానండి. ఇంకొక విషయం చెప్పాలండి. ఇది మీ స్టోరీనా సిస్టర్ అని అడుగుతున్నారు. ఇది నేను ఇప్పుడు చెప్పనండి. నా స్టోరీనా, నా స్టోరీ కాదా, ఇదైతే చెప్పను. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఈ స్టోరీ ఎవరిదో చెప్తాను, వాళ్ళను కూడా మీ ముందు నుంచోబెడతాను. ఓకేనా? ఇదైతే ఖచ్చితంగా నాది అని చెప్పను, అలాగే నాది కాదు అని కూడా చెప్పను. అలాగే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. ఈ వీడియోలో చెప్పను అంతే. ఓకే అండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే జరిగిన కథ అండి. నేను మీకు చెప్పేది నిన్న చెప్పింది, ఈరోజు చెప్పింది మొత్తం కూడా కథలుగా అంటే భాగాలుగా చెప్తున్నాను కదా! ఇదంతా కూడా జరిగిన కథ. అయితే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. నిన్న వీడియో చేశాను కదా! అయితే ఒక కామెంట్ అయినా వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తానన్నాను. అలాగే కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ కోసమే నేను వీడియో చేస్తున్నానండి. వీడియో చూస్తే కనుక ఒక 200 పైనే వ్యూస్ వచ్చింది. కానీ లైక్స్ మాత్రం రాలేదండి. లైక్స్ రాకపోతే ఏమనిపిస్తుందంటే చూసే వాళ్ళల్లో సగం మందికి కూడా నేను చెప్పేది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇంత కష్టపడడం అవసరమా అనిపిస్తుంది. మీకు వినడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం? కూతురు కడుపులో బాధ తల్లికి చెప్పింది. తల్లి మౌనంగా ఉండిపోయింది అని చెప్పాను కదా! కూతురికి ఇప్పుడు మనం కూతురు అనే కంటే కూతురికి ఒక పేరు పెట్టుకుందామండి. నారి అని పెట్టుకుందాం. నారి అనే పేరు ఈ కూతురికి బాగా సూట్ అవుద్దండి. ఓకే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. నారి మౌనంగా ఒక అరుగు మీద పడుకుని ఉండటంతో తల్లి వెళ్ళి అడిగింది. అడిగిన తర్వాత నారి కడుపులో బాధ అంతా అమ్మగా చెప్పింది. అమ్మ మౌనంగా కాసేపు వినింది. నారి కడుపులో బాధ అంతా తీరిపోయేలాగా కాసేపు ఏడ్చేసింది. కూతురు ఏడవటం, కడుపులో బాధ అంతా తీరేలాగా ఏడవటం తల్లి గ్రహిస్తూ ఉంది. ఆ తర్వాత మౌనాన్ని వీడింది తల్లి. నారి కన్నీటిని తుడిచింది. నారి తల్లి నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడుస్తూ ఉంటే నా గుండె బరువెక్కుతుంది. నువ్వు ఏడవద్దు. నీ కంట కన్నీరు నేను చూడలేకపోతున్నాను. నీకు 4 విషయాలు చెప్తాను, విను. ఇవి దృష్టిలో పెట్టుకుని నువ్వు బ్రతుకు అంటూ ఆ తల్లి మాట్లాడడం మొదలుపెట్టింది. నీ భర్తని నువ్వు బిడ్డలాగా భావించు. నీ బిడ్డ అమాయకత్వంగా ఉంటే నీ బిడ్డని నువ్వు చెయ్యి వదులుతావా? వదలవు కదా! అలాగే చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించు. ఈ మాటలు నేను చెప్పడం ఈజీయే, భరించే వాళ్ళకే తెలుసుద్ది. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. అయినా కూడా 4 మాటలు చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. విన్న తర్వాత నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి ఆ తల్లి మాట్లాడడం మొదలెట్టింది. నీ బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తావా? నీ బిడ్డ అమాయకత్వంగా ఉంటే నువ్వు చెయ్యి వదిలిపెడతావా? నీ బిడ్డలాగా నీ భర్తని నీ బిడ్డలాగా భావించు. ఏ తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా కడుపులో పెట్టుకుని నీ బిడ్డను ఎలా కాపాడుకుంటావో అలాగే నీ భర్తను కాపాడుకో. చదువు రాదు అని చెప్పి తక్కువ చేయొద్దు. కనీసం టైం కూడా తెలియనంత అమాయకత్వంగా ఉన్నాడు అని చెప్పి నువ్వు బాధపడొద్దు. నువ్వు ఇంకా భర్తలాగా భావించొద్దు. కడుపును పుట్టిన బిడ్డలాగా భావించు. ఓకే, భర్తని బిడ్డలాగా భావించడం కష్టమే, అయినా కూడా భావించు, తప్పేమీ లేదు. ఓకే, ఇదొకటి మంచి మాట. ఇంకొక మంచి మాట చెప్పిందండి. అదేంటో కూడా నేను చెప్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో తీయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ తల్లి ఇంకొక నెక్స్ట్ మంచి మాట ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు బ్రతుకు. నువ్వు ఏది చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, పాపం చేసినా, పుణ్యం చేసినా, సహించినా, భరించినా దాని ప్రతిఫలం నీ వెనకాలన్న తల్లిదండ్రులు కూడా భరించాలి.
నువ్వు ధైర్యంగా నాకు ఇదెంతలే, నాకు ఈ కష్టం ఎంతలే అని చెప్పి దృఢంగా నిలబడితే నీ వెనకాలన్న నీ తల్లిదండ్రులకి 1000 ఏనుగుల బలం వస్తుంది. నువ్వు కృంగిపోతే వాళ్ళు కూడా కృంగిపోతారు. ఈ కష్టాన్ని నేను భరించలేను అని చెప్పి నువ్వు పారిపోతే నీ వెనకాల నీ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇలాంటి బిడ్డను కన్నాను అని చెప్పి తల్లిదండ్రులు జీవితాంతం, నువ్వు బ్రతికున్నంతకాలం వాళ్ళు బ్రతికున్నంతకాలం కూడా నువ్వు నిందలు భరించాలి. అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా చాలా అవమానాన్ని భరించాలి. నిన్ను కన్న తల్లిదండ్రులు తల ఎత్తుకునేలా నువ్వు బ్రతుకుతావా, తల దించుకునేలా నువ్వు బ్రతుకుతావో అది నువ్వే ఆలోచించుకో. నీకు ఆలోచించగల సామర్థ్యం నీకుంది. మంచి ఏది, చెడు ఏది, మంచికి చెడుకి తేడా చూపించే నిన్ను పెంచాం మేము ఇప్పటి వరకు బ్రతికింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బ్రతికి చూపించేది నువ్వు ఇంకొక ఎత్తు అని 2 మంచి మాటలు ఆ తల్లి కూతురికి చెప్పింది. ఇంకొక మంచి మాట ఏం చెప్పిందో చెప్తాను. పైన భగవంతుడు అంతా చూస్తూనే ఉంటాడు. ఆయనకి తెలుసు ఏ బొమ్మకి ఏ బొమ్మని జత కూర్చాలో ఆ భగవంతుడికి తెలుసు. అన్నీ తెలిసి ఆయనే నడిపిస్తూ ఉంటాడు. మనం తెంచుకుని పారిపోవడానికి మనం ఎవరం? కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. కష్టం వచ్చిందని ఈరోజు కృంగిపోకూడదు. రేపు సుఖం వచ్చిందని చెప్పి పొంగిపోకూడదు. ఏది వచ్చినా కూడా సమానంగా తీసుకోవాలి. ఈ లోకాన్నంతా పరిపాలించే ఆ పరమాత్ముడికి తెలుసుగా ఏ బొమ్మకి ఏ బొమ్మని జత కూర్చాలో తెలుసుగా. కాబట్టి నువ్వేం భయపడొద్దు, నువ్వేమి నిరాశ చెందొద్దు. ఇలాంటి మనిషితో నేను జీవితం అంతా ఎలా బ్రతకాలి అని చెప్పి నిరాశ చెందొద్దు. నీకు ఇంతకంటే మంచి రోజుల్ని ఆ భగవంతుడే ఇస్తాడు. కాబట్టి నువ్వు అస్సలు నిరాశ చెందొద్దు. అన్నీ ఆ పైన పరమాత్ముడు చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ముందుకు నడువు అని చెప్పి ఆ తల్లి 3 మంచి మాటలు చెప్పింది. ఇంకొక మంచి మాట కూడా చెప్తుందండి, అవి కూడా నేను చెప్తాను. ఈ 4వ మంచి మాట ఈ 3 మంచి మాటలన్నిటినీ కలబోసి చెప్పింది. నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఒక గొప్ప మనిషిని గుర్తు తెచ్చుకో. ఆ గొప్ప వాళ్ళ జీవితాల్లో చాలా వరకు కష్టాలు కన్నీళ్లే ఉంటాయి. వాటన్నిటినీ ఎలా అధిగమించారో గుర్తు తెచ్చుకో. అలాగే నీ భర్తని నీ బిడ్డలాగా భావించు. నీ భర్తను కన్నా తల్లిదండ్రులు సంతోషిస్తారో, నిన్ను కన్నా తల్లిదండ్రులు సంతోషిస్తారో, ఆ పైన భగవంతుడు సంతోషిస్తాడు. భవిష్యత్తులో నువ్వు ఒక గొప్ప ఇల్లాలుగా నిలుస్తావు. ఇది మాత్రమే కాదమ్మా, మన మీద ఉన్న బాధ్యత ఎప్పుడైనా సరే మనం వదిలించుకుందాం, దులుపుకుందాం, పారిపోదాం, ఈ కష్టాల నుండి పారిపోదాం. ఈ బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించే క్రమంలో నాకు చాలా ఆటుపోట్లు, చాలా ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఎక్కడికి పారిపోవాలని అస్సలు చూడొద్దు. నువ్వు ధైర్యంగా ముందుకు నడువు. నీ వెనకాల పైన భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు అని ఈ 4 మాటలతో కొండంత ధైర్యాన్ని ఆ తల్లి ఆ కూతురికి ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఘట్టం అంటే ఏంటి? పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత భర్త మనస్తత్వం తెలుసుకుంది. ఆ తర్వాత దాంపత్య జీవితం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది. అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే తొలిరాత్రి. ఈ కథలో ఈ తొలిరాత్రి గురించి కూడా చెప్పాలి అంటే మాత్రం వీడియోకి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని లైక్స్ వస్తేనే నేను నెక్స్ట్ వీడియో తీస్తానండి. లేదు అంటే నేను నెక్స్ట్ వీడియో తీను. అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా లేదా అది కూడా చెప్పండి. చాలామంది అడుగుతున్నారు, మీదేనా సిస్టర్ స్టోరీ అని అడుగుతున్నారు. అది కూడా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. అలాగే ఈ కథలో ఈ నారీ కథ ఎలా ముందుకెళ్ళింది, అత్తవారింటికి ఎలా అడుగుపెట్టింది, అలాగే అత్తవారింటికి వచ్చిన తర్వాత భర్త ఇలాంటి వాడు అని తెలిసి ఎలాంటి చీడ పురుగులు చుట్టూ తయారైనవి, పిచ్చి కుక్కలు కాటేయడానికి ఎలా చూసినాయి, ఆ పిచ్చి కుక్కలను తరిమి కొట్టిందా, కన్నవాళ్ల పరువు నిలబెట్టిందా, ఈ బిడ్డ మాకెందుకు పుట్టింది అని కన్నవాళ్ళు కురిసించి చచ్చిపోయేలాగా చేసిందా, లేదంటే గర్వించేలాగా చేసిందా? నారి అత్తవారింటి దగ్గర నడుచుకునే తీరును చూసి అత్తవారింటి దగ్గర చుట్టుపక్కల జనాలు నారి తల్లిదండ్రులకి ఏం చెప్పారు? ఆ చెప్పిన మాటలకి తల్లిదండ్రులు గర్వపడ్డారా, కృంగిపోయారా? ఇది కూడా తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు వీడియోకి ఎక్స్పెక్ట్ చేసినన్ని లైక్స్ వస్తేనే నేను నెక్స్ట్ వీడియో తీస్తాను.
ఈ వీడియో తీస్తూ ఉంటే నాకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మాత్రం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. ఓకే అండి, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.